నగరంలో ఇవాల్టి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. నల్ల కలెక్షన్కు మోటార్లు బిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చాలా ప్రాంతాల్లో తక్కువ ప్రెజర్తో నల్ల నీళ్లు వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నందుకే ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే 60 రోజులు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందంటున్న జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నగరంలో నల్లా కలెక్షన్లకు ఏదైతే మోటార్లు బిగించడం పట్ల ఇప్పటికే చాలా మంది నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాటిని కట్టడి చేయాలంటే వాటిని నిర్మూలించాల్సిందే అంటూ కూడా జలమండి అధికారులంతా కూడా నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాటర్ బోర్డు ఎండీ అశోక్ గారు మనతో పట్టినారు. సార్ నమస్తే సార్. ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నల్లా కలెక్షన్లకు మోటార్లను ఖచ్చితంగా తీసేయాల్సిందే. ఎందుకు సార్ ఇది ఎందుకు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎందుకు తీసేయాల్సి వస్తుంది సార్? ఇప్పుడు మనము వాటర్ సప్లై అనేది ఎవ్రీడే 24 అవర్స్ మనం మానిటరింగ్ చేస్తున్నాం. అంటే దాదాపు 150-200 కిలోమీటర్స్ నుంచి మనము డైలీ ఒక 600 MGD వాటర్ని హైదరాబాద్ సిటీకి తీసుకొస్తున్నాము. 1,20,00,000 జనాభాకి, ఒక 13.8 లక్షల ఇంట్లకి, ఇండస్ట్రీస్కి, ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వాలి. మేము ఇచ్చే వాటరే ప్రెషరైజ్డ్ వాటర్ ఇస్తాము, పంపు చేసి ఇస్తాం. కాబట్టి అందరికీ సమానంగా ఈక్వటబుల్ డిస్ట్రిబ్యూషన్లో ఉండేటట్టుగానే మా లైన్స్ ఉంటాయి. బట్ మనం ఇచ్చే పైప్డ్ వాటర్ అందరికీ ఈక్వల్గా రావాలి కదా. సో దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాము. అందుకనే ఒక యాప్ తయారు చేసాము, దానికి డాష్ బోర్డ్ చేసాము. సో అది వాటర్ని మిస్యూజ్ చేసే వాళ్ళైనా కానీ, మోటార్ పెట్టిన వాళ్ళు కానీ, ఇంకా ఎనీ ఇండిసిప్లిన్ ఉన్న వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయాలి అనేది ఒకటి. ప్రెషరైజ్ వాటర్ ఎందుకు రావట్లేదు, సో ప్రతి దగ్గర కూడా స్పాట్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఈ డ్రైవ్ని పెట్టాము. అల్టిమేట్గా ఏంటి, అందరికీ నీళ్లు రావాలి. కొందరు ఎక్కువ నీళ్ళు వాడుకొని మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. దీంట్లో ఒక ప్రధానంగా ఫిబ్రవరి నెల నుంచి వాటర్ రిసోర్స్ ఉన్నప్పటికీ కూడా జలమండలి అధికారులు వాటర్ రిసోర్స్ని ఎందుకంటే పంపించడంలో కావచ్చు, ఇవ్వడంలో చాలా వరకు అలసత్వం వహిస్తున్నారు. ఖచ్చితంగా డబ్బులు ఆర్జించేందుకే, ఎందుకంటే నిధులు రాబట్టుకునేందుకే ఎక్కువ ట్యాంకర్లు బుక్ చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారంటూ కూడా కొంతమంది పార్టీ నేతలు కావచ్చు, కొంతమంది లోకల్గా ఉన్నటువంటి లీడర్లు కూడా మాట్లాడుతారు. దీన్ని ఎట్లా మీరు అభిప్రాయం వ్యక్తం చేస్తారు? నాకు 13.5 లక్షల మందిలో కేవలం 23,000 మందే 3.5 లక్షల ట్యాంకర్లు తీసుకున్నారు. దాని అర్థం ఏంటి, ట్యాంకర్ అందరూ అడగట్లేదు. మా పైపుడ్ వాటర్ సప్లై 13,50,000 మందికి సరిపోతుంది. ఈ 25,000 మంది ఎవరైతే బోర్వెల్ లేదో, ఒక ఫ్లోర్ కట్టే దగ్గర 4 ఫ్లోర్లు కట్టి, ఒక అపార్ట్మెంట్లో 30 ఫ్లాట్లు కట్టేసి బోర్వెల్ ఎండిపోయింది. సో ఈ 25,000 మంది వాటర్ హార్వెస్టింగ్ చేసుకోకపోవడం వల్ల, వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల వాళ్ళు టోటల్గా మా మీద ఆధారపడుతున్నారు. కాబట్టి రోడ్ల మీద 1000 ట్యాంకర్లు తిరుగుతున్నాయి. ఈ 1000 ట్యాంకర్లు 20,000 మందికి సంబంధించినవి అనేది ఒకటి గమనించాలి. సో అది సర్ప్రైజింగ్. సో ఒక్క చిన్న వర్షానికి 3,000 ట్యాంకర్లు తగ్గితే మనం వాటర్ హార్వెస్టింగ్ చేసుకుని స్టోరేజ్, గ్రౌండ్ వాటర్ పెంచుకుంటే నెక్స్ట్ సమ్మర్కి ప్రాబ్లమే ఉండదు. అసలు ట్యాంకర్ ఎందుకు అడగాలి? మేము పైపుడ్ వాటర్ అయితే ఇస్తున్నాం కదా, అది సరిపోవాలి. అది సరిపోతలేదంటే దర్ ఇస్ సంథింగ్ రాంగ్. సో వాటి మీద మేము వర్క్ చేస్తున్నాము. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇటు కృష్ణా నుంచి కావచ్చు, మంజీరా నుంచి కావచ్చు, మనకు వచ్చేటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చేటువంటి వాటర్ రిసోర్స్ అక్కడ ఎట్లా ఉంది? గ్రౌండ్ లెవెల్కు వాటర్ పడిపోయాయి, డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. మే నెలలో నీటి కష్టాలు చాలా వరకు ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి అవకాశం ఉందని కూడా వస్తూ ఉన్నాయి, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీన్ని మీరు ఎట్లా అధిగమించబోతున్నారు? అక్కడ నుంచి నీటి సోర్స్ని ఎట్లా తీసుకొని రాబోతున్నారు? సోర్స్కు సంబంధించి వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంది అనేది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆల్ హెచ్ఓడీస్ కూడా రివ్యూ చేశారు. ఈ రోజు మీద ఉన్న వాటర్ లెవెల్స్ అయితే నిజానికైతే సరిపోతాయి. అంటిల్ అన్లెస్ కొద్దిగా అడిషనల్గా నాగార్జున సాగర్లో ఇంకా కిందికి మళ్ళీ ఏమన్నా రిలీజ్ చేస్తే మనకి షార్టేజ్ వస్తుంది. ఈవెన్ ఎల్లంపల్లిలో కూడా వేరే అదర్ పర్పస్లో కొంత వాడితే షార్టేజ్ వస్తుంది. ఇన్ కేస్ షార్టేజ్ వచ్చే పరిస్థితి అయితే మేము ప్రిపేర్ అయి ఉన్నాం. కంటింజెన్సీ ప్లాన్ కింద మా పంపులన్నీ రెడీగా ఉన్నాయి. అవసరమైతే డెడ్ స్టోరేజ్కి వెళ్ళి పంపు చేయడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకొని పెట్టుకుంటున్నాం. అవసరం పడొద్దు అనుకుంటున్నాము. ఇన్ కేస్ అవసరం పడితే మేము డెడ్ స్టోరేజ్ని తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉన్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. దాదాపు 60 రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంటూనే పూర్తిగా ఖచ్చితంగా ప్రజల్లో అవగాహన రావాలి. ఇటు మోటార్ల కనెక్షన్లు పెట్టడం, ఏదైతే మోటార్ కనెక్షన్ పెట్టడం కావచ్చు, ఇక అంతేకాకుండా ఏదైతే నీటిని మిస్యూజ్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా నీటిని వాడుకోవాలంటూ కూడా తాను సూచనలు చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అరవింద్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.